ఏవియేషన్ పాలసీ 2026ను ప్రభుత్వం విడుదల చేసింది. 2026-31 కాలానికి అమల్లో ఉండే ఈ విధానం కింద ఏపీలో ప్రతి 150 కిలోమీటర్ల పరిధిలో ఒక విమానాశ్రయం ఏర్పాటు చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు తెలిపింది. ఈ విధానంలో అంతర్జాతీయ, దేశీయ, ప్రాంతీయ విమానాశ్రయాల విస్తరణకు అవకాశం కల్పిస్తారు. తక్కువ ఖర్చుతో సాధారణ విమానాశ్రయాలు, జల విమానాశ్రయాలు, హెలిపోర్టుల మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తారు. సమీకృత విమానాశ్రయాలకు మౌలిక సదుపాయాల అభివృద్ధి, మెరుగైన వాయు అనుసంధానం, వాయు సరుకు రవాణా, లాజిస్టిక్స్ అభివృద్ధి చేయాలని విధాన పత్రంలో ఏపీ సర్కార్ తెలిపింది. విమానయాన రంగానికి సంబంధించిన నైపుణ్యాల శిక్షణకు మౌలిక సదుపాయాలు, ఏరోస్పేస్ తయారీ, నిర్వహణ, మరమ్మత్, ఓవర్హాల్, ఎంఆర్ఓ సౌకర్యాల అభివృద్ధి సహా ఏపీని విమానయాన కేంద్రంగా దేశానికి తూర్పు ముఖద్వారంగా నిలపాలన్నదే లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. ఈ రంగంలో పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధిని విస్తరణ, విమానయాన సంబంధిత పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తామని వెల్లడించింది. ఈ విధానం అమలుకు ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్, ఏపీఏడీసీఎల్ నోడల్ ఏజెన్సీగా పనిచేయనుంది.